టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడు ముందే ఉండాలి. ఎప్పుడు ముందుంటే డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది. వెనకాల ఉండదు. లాస్ట్ పేజా ఫ్రంట్ పేజ్ చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఏ పేజ్ మేడం? ఈ లాస్ట్ పేజా ఫ్రంట్ పేజా మిడిల్ పేజా? అసలు పేజ్ మీద కూర్చోలేదా? రైట్. సోది లేకుండా 20 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా. టైం చాలా ఇంపార్టెంట్ నాకు మీకు కూడా. సో పాయింట్ 1, మీరు టెట్ క్వాలిఫై అయిపోయారా? క్వాలిఫై అయ్యారా లేదా? అవ్వలేదా? టెట్ క్వాలిఫై అవ్వలేదా? ఇయ్యబ్బా, ఎంతమంది అయ్యారు సార్ ఇలా టెట్ క్వాలిఫై? ఓకే, కానీ వాళ్ళు చేయకండి. ఓకే, అంటే ప్రిపరేషన్ అయిపోయింది కదా? ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయలేదా? మళ్ళీ ఒకసారి చెప్పండి ఆన్సర్. మీరు టెట్ క్వాలిఫై కానీ ప్రిపరేషన్ అయిపోయిందా ఒకసారి? అవ్వలేదు అంటే చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు. వావ్, మరి ఎందుకు ఇంత లేట్ వచ్చారండి మీరు? మీరు టెట్ క్వాలిఫై కాలేదు, ఇంకా ప్రిపరేషన్ అవ్వలేదు. ఎగ్జామ్ ఏమో June 1st, ఇప్పుడు June 15th. అంటే June 15th అండి. June 1st నుంచి కౌంట్ లేదు, అంత రివిజనింగ్. ఇంకా ఉన్నది ఒకటే నెల, ఏప్రిల్ ఇట్లా అయిపోయింది. మరి ఎందుకు ఇంత లేట్ వచ్చారు మీరు? ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డది కదా? నోటిఫికేషన్ పడి ఎంత రోజులు అయింది? ఎప్పుడు మొన్ననా? అవును, మొన్న పడ్డది. నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదువుతారా మీరు? నోటిఫికేషన్ పడ్డ తర్వాత చదువుతారా మీరు? రైట్. సో పాయింట్ 1, మీరు లేట్. పాయింట్ 1, అది మీ తప్పు కాకపోవచ్చు, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. నేను మీకు తప్పు పట్టట్లేదు. ఇంట్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు, కాని వాళ్ళకి డబ్బులు, ఇలా నెంబర్ ఆఫ్ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఉండొచ్చు. మేబీ అందుకని ఉండొచ్చు. బట్ ఏదేమైనా సో మీ పనులను వదిలిపెట్టుకొని ఆల్మోస్ట్ మీకు ఉన్నటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సండే రోజు ప్రోగ్రామ్ని షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది మీలో ఉండొచ్చు. సో పాయింట్ 1, టెట్ కమ్ డిఎస్సి. ఒకవేళ మీరు టెట్ కనుక క్వాలిఫై అవ్వలేదు అంటే ఈ 2 months, ఆల్మోస్ట్ 2 months కూడా లేదంటే 1.5 month మాత్రమే ఉంది. ఈ 1.5 month మాత్రం టెట్కి మాత్రమే ప్రిపేర్ అవ్వండి, డిఎస్సి జోన్కి వెళ్ళకండి మేడం. సో జరిగింది ఏదో జరిగిపోయింది. యాక్చువల్గా ఒక ర్యాంక్ రావాలి అంటే చెప్తున్నాను, జాబ్ రావాలంటే ఒక ర్యాంకర్గా చెప్తున్నానండి. టాప్ 10 ర్యాంకర్గా 300 బ్యాచెస్ చెప్పి ఉంటాయి. ఇప్పటికీ 5,000 మందికి చెప్పాను బ్యాచ్, 50 మంది కూడా చెప్పాను. సిచ్యువేషన్ బట్టి ఒకసారి 5,000 మెంబర్స్ కూడా చెప్పాను. సో ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నోటిఫికేషన్ పడక ముందే సిలబస్ అంతా కోచింగ్తో సహా, రివిజన్తో సహా అయిపోవాలి. యాక్చువల్లీ నోటిఫికేషన్ పడ్డాక 1.5 month జస్ట్ రివిజన్ చేయాలి. దట్ ఈస్ మెయిన్ కండిషన్. అది జరగాల్సింది. ఒక ర్యాంక్ రావాలన్నా, మనకి జాబ్ రావాలా? జాబ్ రావాల్సిందేనా? ఏం మీ ఆప్షన్ ఏంది? జాబ్ వస్తే బాగుంటుంది, జాబ్ రావాలి, జాబ్ రావాల్సిందే. ఏ ఆప్షన్ సార్ ఇది? వస్తే బాగుంటుందా? రావాల్సిందేనా? రావాల్సిందే అన్నప్పుడు అది చేయాలి. బట్ చేసి ఉండొచ్చు ఇంట్లో కూడా, కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు ఇంట్లో సైడ్గా. బట్ నో ప్రాబ్లం. జరిగిన దాని గురించి ఆలోచించడం మానేసి, ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఏం పడలేదు కాబట్టి, టెట్ మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఈ 1.5 month మాత్రం టెట్ ప్రిపరేషన్లో ఫిక్స్ అయిపోయింది. వన్స్ టెట్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్జిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇందులో? ఎస్జిటి వాళ్ళు, ఎస్జిటి ఓకే. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే. ఎస్జిటి వాళ్ళు టెట్ ఎవరు ప్రిపేర్ అవ్వాలి అంటే 120 మార్కులు వచ్చినా కూడా టెట్కే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎస్జిటి డిఎస్సి సిలబస్ 80% సేమ్. టెట్ ప్రిపేర్ అయ్యామంటే డిఎస్సి ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు ఒక బ్యాచ్ చెప్పొస్తున్నా, ఒకటే 8 to 10:30 చెప్పొస్తున్నా, వాళ్ళకి చెప్పేస్తున్నా. అందులో 123 మార్కులు వచ్చిన ఎస్జిటి అబ్బాయి కూడా ఉన్నాడు. మళ్ళీ టెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అంటే ఇంకొక 7 ఎక్కువ తెచ్చుకున్నాను టార్గెట్ పెట్టుకున్నాడంట. అంటే ఒక్కొక్క మార్క్ ఇంపార్టెంట్ కదా. మరి స్కూల్ అసిస్టెంట్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ 80 మార్కులు వస్తే చాలా మస్తు క్వాలిఫై అయిపోయినా, 90 వస్తే మస్తు అయిపోయిన మార్కులు. నో అండి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు 110+ ఉండాలి. 110+ ఉన్న వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. 110 లేని వాళ్ళు కంపల్సరీ దేనికి ప్రిపేర్ అవ్వాలి? టెట్కే ప్రిపేర్ అవ్వాలి. టెట్లో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, డిఎస్సిలో యూజ్ అవుతుంది. గత డిఎస్సిలో టెట్లో తక్కువ వచ్చి జాబ్ కోల్పోయిన వాళ్ళు 98% ఉన్నారండి.
టెట్ లో మంచి మార్కులు వచ్చి జాబ్ వచ్చిన 98% ఉన్నారు. అంటే 90 మార్క్స్ వచ్చి కూడా స్కూల్ లో జాబ్ కొట్టిన ఉన్నారు, ఒక్కరు, వేలలో ఒక్కరు. కానీ 120 మార్క్స్ వచ్చి జాబ్ కొట్టిన వాళ్ళు 198 మంది ఉన్నారు. అందుకని రావు అనట్లేదు, క్వాలిఫై అవ్వడం గొప్ప కాదు. టెట్ లో 20 మార్కుల ప్యాకేజ్ అండి టెట్. కాబట్టి నేను ఇచ్చే ప్రెజెంట్ గా సజెషన్ ఏంటంటే మీరు టెట్ కు ప్రిపేర్ అవ్వండి. ఎవరు ప్రిపేర్ అవ్వాలి? స్కూల్ అసిస్టెంట్ ఎన్ని మార్కులు వస్తే టెట్ ప్రిపరేషన్ అవసరం లేదు, 110 వస్తే అవుతుంది. డిఎస్సి చదువుకో, లేదు సార్ 90 ఉన్నాయంటే సప్పుడు కాకుండా టెట్కే చదువుకో. ఇంకా డిఎస్సి 3 నెలలు టైం ఉంటుంది కంపల్సరీ. డిఎస్సి టెట్ తర్వాత 3 నెలలు సమయం ఇస్తుందండి గవర్నమెంట్, ఎప్పుడే పెట్టదు. ఏపీలో ఈరోజు పడ్డది, 3 ఏళ్ళు చెప్పింది మెగా డిఎస్సి నిన్న పడ్డది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దిస్ ఈస్ ఫస్ట్ ఛాన్స్ యూ. సెకండ్ పాయింట్, టెట్ కమ్ డిఎస్సి దాంట్లో డిఎస్సికి 3 నెలలు టైం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఇక్కడ జాయిన్ అవుతారా లేదా నాకు సంబంధం లేదండి. మీరు ఇంటికి వెళ్ళాక టెట్ ప్రిపేర్ అయిన వెంటనే డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ ఇంట్లో కూర్చోకండి, ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయండి. ఎట్లా స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయండి. అంటే డిఎస్సి సిలబస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, సబ్జెక్టులు టెట్లో 3 సబ్జెక్టులు ఉంటాయి మేడం, ఇంపార్టెంట్. ఏమేమి ఉంటాయండి? తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ ఉంటాయి. అందరికి తెలిసిన విషయమే. 90 మార్కులు ఉంటాయండి. 90 మార్కులను 75 తెచ్చుకోవాలండి కంపల్సరీగా. ఆన్లైన్లో వింటున్న వాళ్ళు కూడా పెట్టుకుని 75 మార్కులు రావాలి దేంట్లో? తెలుగులో, సైకాలజీలో, ఇంగ్లీష్లో మొత్తం ఎన్ని రావాలి? 75. కంటెంట్ లో 45 వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎంత అయితే 120 మార్క్స్ వస్తాయి ఈజీగా. నా సబ్జెక్ట్ తెలుగు అండి, మేబీ నన్ను చూసిన వాళ్ళు ఉండొచ్చు ఇందులో, మనకు తెలియదు. చూసారా యూట్యూబ్లో నా క్లాసెస్ విన్న వాళ్ళు ఎవరైనా అప్డేట్ ఉన్నారా ఇందులో? వెరీ గుడ్, రైట్, సూపర్. మీరు అనుకుంటారు కానీ మనకు తెలియకుండానే మన పక్కనుండు అప్డేట్ అయి ఉంటాడు, వాడు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు, ఇంకా భ్రమలో ఉంటామండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ దాంట్లో సార్ అలా చూసిండు అంటే మీకన్నా ముందున్నాడా వెనకాల ఉన్నాడా? సార్ ముందున్నాడు, మనకు తెలియదండి. సార్ ఆల్రెడీ చూశాడంటే సార్ నన్ను ఫాలో అవుతున్నాడంటే అర్థం ఏంటి? ప్రిపరేషన్లో ఉన్నట్టే సార్. అంటే మిమ్మల్ని తక్కువ చిన్న వేయట్లేదండి, సొసైటీ అలా ఉంటుందండి. యూట్యూబ్లో నన్ను 20,000 మంది ఫాలో అవుతారండి, నా క్లాసెస్ వింటూ ఉంటారు, రెగ్యులర్ క్లాసెస్ నా ఛానల్లో, సివిటీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ క్లాసెస్ విని నన్ను డౌట్స్ క్లారిటీ ఇవ్వడం చాలా మంది అడుగుతున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే మనకు తెలియని మన ప్రిపరేషన్ మొదలు పెట్టామంటే మనకన్నా ముందే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం. ఇంకొక విషయం తెలుసా? నెక్స్ట్ వీక్ ఇంకో డెమో ఉంటుంది, అప్పుడు కూడా కొంతమంది వస్తారు. అప్పుడు ఎవరు ముందు ఉన్నట్టు? మేము ముందు ఉన్నట్టు, మీరు సీనియర్లు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ డెమో ఉంటుంది, మళ్ళీ కొంతమంది వస్తారు. ఇంకా 2 లక్షల మంది రాసే ఎగ్జామ్లో 50,000 మంది ఇంకా లేవలేదు. చూద్దాంలే, నాకు ఫోన్ చేస్తుంటారు అప్పుడు, టెట్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నా సార్, ప్రిపరేషన్ అయిపోయిందంటే నేను కోచింగ్ తీసుకున్నాను. ఎప్పుడు కోచింగ్ తీసుకుంటారు, ఎప్పుడు చదువు? 150,000 మంది మాత్రమే ప్రెసెంట్ గా లైన్ లో ఉన్నారండి. 20,000 మంది ఆల్రెడీ ప్రిపరేషన్ లో మునిగి తేలుతూ ఉన్నారు. 30 నుంచి 40,000 మంది అటు ఇటుగా ఉన్నారంటే మనకు తెలియకుండానే ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, అవ్వని వారు ఉన్నారు, అవ్వబోతున్న వారు ఉన్నారండి. సో ఈ లాజిక్ పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు సబ్జెక్ట్ అంటే 30 మార్కులు ఉంటాయండి. 30 మార్కులలో 25+ అనేది నా టార్గెట్. నా స్టూడెంట్కి ఎన్ని మార్కులు తెప్పించాలనుకుంటే నేను 25+. టార్గెట్ అనేది మైండ్ లో బలంగా ఉన్నప్పుడు వచ్చే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఎంచుకున్న టార్గెట్ మీద మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి. అంటే తెలుగు సబ్జెక్టు అందరూ ఏమనుకుంటారంటే, నేను కూడా అందించినప్పుడు ఈజీ తమలపాకు అనే పదములోని సంధి పేరు చెప్పండి. పడ్వాది సంధి, పకార సంధి, పుంపాదే సంధి ఏది కాదు. తమలపాకు అనే పదంలో ఏ సంధి ఉందండి? ఏమో సార్. తమలపాకు అనే పదంలో పకార సంధి ఉందా, పడ్వాది సంధి ఉందా, పుంపాదే సంధి ఉందా మేడం? ఏదో చెప్పండి, ఏపీసీలో చెప్పండి. పకార సంధా, ఏ సంధి మేడం? చెప్పండి సార్, ఏదో ఒకటి గుడ్డిగా చెప్పండి. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఏ సంధి మేడం? తమలపాకు అనే పదంలోని సంధి ఏమో సార్, ఇల్లే ఇప్పుడే ఉంటుంది సార్. తమలపాకు అనే పదంలో అత్వ సంధి ఉందండి. మనము పాకు అనేసరికి ఆ పకార సంధి అయి ఉంటుంది, పెట్టేస్తాం. యశోభిలాష అనే పదములోని సంధి పేరు అని అడుగుతారండి ఎగ్జామ్ లో. యశోభిలాష అనే పదంలో ఏ సంధి ఉంది మేడం? అయ్యో
గుణసంధ, వృద్ధిసంధ, సవన దీర్ఘసంధ. యశోభిలాష అనే పదంలో ఏ సంధి ఉంది భయ్యా? విసర్గ సంధి ఉంది మేడం. విసర్గ సంధి ఉంది. యశ ప్లస్ అభిలాష. సో సబ్జెక్ట్ ని ఎంత బాగా స్టాండర్డ్ గా ప్రిపేర్ అయితే అంత ఈజీగా జాబ్ వస్తుందండి. చిన్న క్వశ్చన్ గత టెట్లో అడిగారండి. యశోభిలాష గత టెట్లో అడిగారు. సో మనం ఏం చేయాలంటే తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా మనం తెలుసుకునే భ్రమలో ఉంటామండి. తెలుగు ఈజీ అవుతుంది, సైకాలజీ కష్టమని పోతుంది, ఇంగ్లీష్ అర్థం కాకపోతే మొత్తం మీద మూడింట్లో అవుతాయి మార్క్. ఇది జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ సిస్టమ్. ఈ 3 సబ్జెక్టులలో 75 మార్కులు తెచ్చుకోవాలంటే తెలుగులో ఎంత టార్గెట్ ఉండాలండి? 25+. నేను ఒకటే చెప్తాను, మీరు వచ్చినా రాకున్నా నాకు పర్లేదు. నా క్లాసెస్ రెగ్యులర్గా ఆఫ్లైన్లో రెగ్యులర్గా విన్న వాళ్ళకి 25+ కన్ఫర్మ్ వస్తాయి. బ్యాచ్లో 30కి 30 కూడా వచ్చాయి నా క్లాస్. తెలుగు ఫ్యాకల్టీ ఇలాగే ఆలోచించి, సైకాలజీ ఫ్యాకల్టీ కూడా తన స్థాయి తను చూసుకుంది. అందరూ ఫ్యాకల్టీ అలా చూసినప్పుడు ఎన్ని మార్కులు వస్తాయండి? బీసీ వాళ్ళకు 150. టార్గెట్ అనేది ఒక ఫ్యాకల్టీ పెట్టుకోవాలి. కాబట్టి తెలుగు విషయంలో మీరు మర్చిపోండి. 25+ అంటే 30 మార్కులు వచ్చాయి. గత డిఎస్సిలో చాలా మంది తెలుగు ద్వారానే జాబ్ కొట్టారండి. దాని గురించి ఇప్పుడు చెప్పే టైం లేదు. మీరు తెలుగు క్లాసెస్ కావాలంటే యూట్యూబ్కి వెళ్ళి మల్లికార్జున్ తెలుగు అని కొట్టండి, నెంబర్ ఆఫ్ క్లాసెస్ వస్తాయి. సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ కొట్టండి, దాంట్లో మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. ఈ 2 ఫాలో అవ్వండి కంపల్సరీగా. మీకు ఎగ్జామ్ వరకు ఎండింగ్ లో ఉంటాయి. సో ఇది పాయింట్. నా నెక్స్ట్ పోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను క్లాస్ చెప్పుకుంటూ కూర్చునే టైం లేదు. ఇప్పుడు నేను గ్రామర్ పాయింట్ చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, 20 నిమిషాలు సరిపోతండి. 2 గంటలు పడుతుంది క్లాస్. డెమో కోసం ఎందుకోసం వస్తారండి మీరు? డెమోకి ఎందుకోసం వచ్చారు? డెమోకి డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా తెలుసుకోవడం కోసం వచ్చారా? జాయిన్ అవ్వాలని వచ్చారా? లేదా ఫ్యాకల్టీ ఎట్లా చెప్తారో విని ఆలోచించి జాయిన్ అవ్వాలని వచ్చారా? చెప్పండి మేడం. ఫ్యాకల్టీ ఎలా చెప్తారో విన్నాక ఆలోచిద్దామని ఆలోచన. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయండి. ఫ్యాకల్టీ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫోన్ పెట్టదారు టక్ వస్తున్నాయి. ఒకప్పుడు యూట్యూబ్ లో లేకుండే, జస్ట్ ఫోన్ పెట్టి మల్లికార్జున్ తెలుగుకి వచ్చేస్తున్నాయి. అక్కడ అర్థమైపోతుంది మ్యాటర్. డెమో అనేది ఒక అండర్స్టాండింగ్ పర్పస్. మనం ఏ విధంగా ఉన్నాం, మన పొజిషన్ ఏంటని తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా జరుగుతున్నారు పరిస్థితి. సో ప్లీజ్ నో ప్రాబ్లం. మీరు ప్రెసెంట్ గా తెలుగు సబ్జెక్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. 25+ కంపల్సరీ వస్తాయి. ఎస్జిట్ లో మళ్ళీ తెలుగు ఉంటుంది, 12 మార్కులు ఉంటాయి. స్కూల్ ఎస్జిట్ లో మళ్ళీ తెలుగు ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ మూడింటిని పిండి ఆరేస్తే 80 మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. అయిపోయా. కంటెంట్ లో 30 వేసినాయంటే 110 అయిపోయినాయి. కాబట్టి టెట్ లో క్వాలిఫై కావడం పెద్ద కష్టం కాబట్టి స్కోర్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 4వ బలమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది, ముందుగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్ ని సెట్ చేసుకోండి. మన దగ్గర ఉన్నటువంటి దిక్కుమాల ఆలోచన కాంప్లైంట్ ఇవ్వండి, మరి ఇస్తాం. థ్యాంక్ యూ. మన దగ్గర ఉన్నటువంటి రోగం, జబ్బు ఏంటంటే చెప్తాను. మీరు ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ పంపిస్తారు. ఇక ప్రిపేర్ అవుతుంటే 5 రోజులకే సైకాలజీ తెలుగు ప్రిపేర్ అవుతుంటాం. నా ముఖానికి జాబ్ వస్తుంది అంటవా? ప్రిపేర్ అవుతుంటాం, మళ్ళీ నీ లోపల ఏముంటుంది? నా ముఖానికి జాబ్ వస్తుందా? 5 రోజులు కాగానే నీ డౌట్ స్టార్ట్ అయింది. డౌట్ నా ముఖానికి పక్క రోజు కానీ ముఖానికి రాదు కదా. నీకన్నా ఏదో వాడుంటాడు, నీకేం వస్తుంది జాబ్ లాస్ట్ అయిపోతుంది. ఇలా నిన్ను ఎంకరేజ్ చేయడం మానేసి ఏం చేస్తారు? డిస్కరేజ్ చేస్తుంటారండి. డెమోకి వస్తుంటే కూడా పక్కన ఏం డెమోకి వెళ్తారు, ఏం చెప్తారా డెమోలా ఏముంటుంది అని వాడు చెప్తారు, వాడు చదువుతూనే ఉంటాడండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బలమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి భయ్య. మీ లైఫ్ ఎక్కడైనా ఉండండి భయ్య. కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాల్సిన సందర్భంలో ముందు ఉండాల్సిన అతి ముఖ్యమైన లక్షణమే నమ్మకము మన మీద మనకు ఉండాలి. ఇది ఉన్నప్పుడు మాత్రమే ప్రిపరేషన్ కి స్టార్ట్ చేయి. ఒక ర్యాంకర్ చెప్తున్నానండి, 15 ఏళ్ల నుంచి జాబ్ చేస్తా ఉన్నాను, 300 పైన వేసిన బ్యాచ్. నా ఎక్స్పీరియన్స్ ని మీకు రంగరించి పోసుకున్నాను. ఫస్ట్ సిలబస్ కాదు, సిలబస్ ఏముందండి? గూగుల్ కొట్టమంతా సిలబస్ వస్తుంది. డైరెక్ట్ సిలబస్ దొరకదా అండి? గూగుల్ కొడతారు కదా, తెలుగు సిలబస్, ఇంగ్లీష్ సిలబస్, సైకాలజీ సిలబస్, మార్కులు తెలియవా? అది కాదు, వేస్ట్. నీకు నీ మీద ఉండే నమ్మకమే నిన్ను ఎండింగ్ వరకు తీసుకెళ్తుందండి. సందర్భములో ఒక పర్సన్ అండి 2016లో ఒక పర్సన్ చనిపోయాడు, అమెరికన్ పర్సన్. చనిపోయిన తర్వాత అతని గురించే మాట్లాడుకుంటున్నారు.
30 రోజుల పాటు ఏ పేపర్లో చూసినా, ఏ కంట్రీ చూసినా, ఏ మ్యాగజైన్ బుక్ లో చూసినా అతని గురించే డిస్కషన్ చేస్తున్నారు. ఎన్ని రోజుల పాటు అండి? 30 రోజుల పాటు. లెజెండ్ అతను, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనేటువంటి బిరుదు కూడా ఉంది అతనికి. అతని కన్నా గొప్పవారు ఎవరు లేని బిరుదు పర్సన్ కి 2016 జరిగిన స్టోరీ. 2016లో అతను చనిపోయినప్పుడు అతని గురించి 30 రోజుల పాటు అదే పనిగా అతని గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో ఎంత గొప్పవాడు అంటే అతని కన్నా గొప్పవాడు ఎవరు లేరని బిరుదు ఇచ్చారు. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలిచారు. అతనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం డిస్కషన్ చేస్తే బాగా వినండి. ఎండింగ్ వరకు 3 నిమిషాల స్టోరీ, పర్ఫెక్ట్ స్టోరీ. అతని చిన్నతనంలో 10 ఏళ్ల వయసులో ఒక సైకిల్ మీద ప్రయాణం చేస్తున్న పర్సన్ ఒక సైకిల్ ఒక దగ్గర పెట్టి ఎక్కడో వెళ్తూ ఉంటే ఆ సైకిల్ ని దొంగ ఎత్తుకెళ్ళాడండి. ఎత్తుకెళ్ళిన తర్వాత ఈ పిల్లోడు ఏం చేశాడు, వచ్చే వరకు ఆ సైకిల్ కనపడకపోయేసరికి ఏడుస్తూ కూర్చున్నాడండి. ఏడుస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు వెనకాలకి. ఆ వ్యక్తి ఎవరు కాదు, కోచ్, బాక్సింగ్ కోచ్. వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా సైకిల్ ఎవరో ఎత్తుకెళ్ళండి సార్ అంటే. సైకిల్ ఎత్తుకెళ్తే ఏడుస్తావా? ఫైట్ చేయవా? పోరాటం చేయవా? ఏడుచుకుంటూ సైకిల్ వస్తావా? ఒక 10 మందికి చెప్పవా? ఇలా పిరికి పందలా ఉంటవేందయ్యా అని ఆ వ్యక్తిని తిట్టి, ఆ పిల్లోని తిట్టి, ఆ పిల్లోని తీసుకుపోయి బాక్సింగ్ కోచింగ్ లో జాయిన్ చేశాడండి. ఆ పర్సన్ బాక్సింగ్ లో కోచింగ్ ఇస్తున్నాడు. వారిని తీసుకుపోయి బాక్సింగ్ కోచ్ లో పడేశాడు. ఆ పిల్లోడు ఎందుకు వెళ్ళాడో తెలియదు, అనుకోకుండా దాంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఆ బాక్సింగ్ నేర్చుకుంటూ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు కష్టపడుతూ 5 ఏళ్ళు బాగా ఇంట్రెస్ట్ ఎక్కువై 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, దాదాపు 9-10 ఏళ్ళు బాగా కష్టపడి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. అది 20 ఏళ్ళప్పుడు. అతనికి 20 ఏళ్ళప్పుడు కసి అంటే ఏంటో, పట్టుదల ఏంటో తెలిసిందండి. అంత ఎంజాయ్మెంట్ వచ్చింది. ఇక తనకు ఒక గోల్ పెట్టుకున్నాడు, నేను వరల్డ్ ఛాంపియన్ అవ్వాల్సిందే అని గోల్ పెట్టుకున్నాడు. ఆ పర్సన్ జరిగిన తన కోచ్ దగ్గరికి వెళ్ళాడు. సార్, నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టినా, నేను ఖచ్చితంగా వరల్డ్ ఛాంపియన్ అవ్వాల్సిందే అంటే అంత ఈజీ కాదు. అవుతా సార్, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే ఏం చేయాలంటే అంతకుముందు ఉన్న వరల్డ్ ఛాంపియన్ ని ఓడించాలి. అంతకుముందు వరల్డ్ ఛాంపియన్ ఎవరంటే సన్నీ లిస్టర్ అనేటువంటి వ్యక్తి ఓటమి ఎరగని ధీరుడు, వీరుడు, పవర్ఫుల్ పర్సన్ అన్నమాట. బాక్సింగ్ లో నెంబర్ 1. ఒకసారి గూగుల్ కొట్టి చూడండి. ఆ వ్యక్తిని ఓడించాలనే టార్గెట్ పెట్టుకున్నాడు ఈ వ్యక్తి. 2 నుంచి 3 సంవత్సరాల పాటు విపరీతమైన శ్రమించి సన్నీ లిస్టర్ ని ఓడగొట్టాడండి. ఆ పర్సన్ ఓడగొట్టిన తర్వాత అందరు ఏమన్నారంటే, గాలివాట ఏదో సన్నీ లిస్టర్ ఫామ్ లో లేడు, అనుకోకుండా జరిగిందని అందరు ఎగతాలు చేశారండి. మళ్ళీ వచ్చాడు ఆ వ్యక్తి. వచ్చి ఆ వ్యక్తిని అడిగాడు, ఆ కోచ్ని, సార్ నేను గెలిస్తే కూడా ఇట్లాంటి లేదు సమాజం, నన్ను గెలిస్తే కూడా ఒప్పుకోవట్లేదండి, ఏదో ఒకటి చేయాలి సార్, మరి ఏం చేద్దాం అనుకుంటున్నా? ఏం లేదు సార్, 16 రౌండ్ల బాక్సింగ్ లో మొదటి రౌండ్ లో నేను సన్నీ లిస్టర్ ని ఓడగొట్టా అని పత్రికాముఖంగా ప్రకటించాడండి. అందరు ఆశ్చర్యపోతున్నారు, సన్నీ లిస్టర్ ని ఫస్ట్ రౌండ్ లో ఓడగొట్టా, జోక్ కాకపోతే. ఆ కోచ్ దగ్గరికి వెళ్ళాడు, సార్ నేను ఫస్ట్ రౌండ్ లో ఓడగొట్టాలంటే ఏం చేయాలి సార్? ఏం లేదయ్యా, నీ బలం ఏంటో గుర్తించు, నీ దగ్గర ఉన్న బలం ఏంటో తెలుసుకో. నా బలం ఏంటి సార్? నీ బలం నీకు తెలియదండి. నీ బలం 10 మంది ఫ్రెండ్స్ అడుగు, ప్రపంచంలో ఎవరి బలం మనకు తెలియదండి, మన ఫ్రెండ్స్ మాత్రం తెలుసు. వీడెళ్ళి ఆ బలం ఏంటో తెలుసుకుందామని 10 మందిని అడుగుతా ఉన్న క్రమంలో ఒకటి చెప్పాడు, నీ బలము నీ బటర్ఫ్లై లాంటి చాకచక్యం అన్నాడు. బాక్సింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక వ్యక్తి పంచ్ కొట్టినప్పుడు తప్పించుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, బటర్ఫ్లై ముట్టుకున్నప్పుడు టక్కున వెళ్ళిపోతుందండి, దొరకదు. అలా తప్పించుకునే మెంటాలిటీ, తప్పించుకునే చాకచక్యం మీలో ఉందని ఒక వ్యక్తి చెప్పాడు. అది మైండ్ లో బలంగా పెట్టుకున్నాడు ఆ పర్సన్. ఇంకొంత ముందుకెళ్ళి ఇంకొక వ్యక్తిని అడిగితే, నీ పంచ్ పవర్ఫుల్ గా ఉంటుందని చెప్పాడు. నీ పంచ్ ఎలా ఉంటదంటే, ఒక తేనెటీగ పుట్టినప్పుడు మంట ఎలా ఉంటుందో అంత 5 రెట్ల మంట నీ పంచ్ ద్వారా అవుతున్న వ్యక్తికి వస్తుందనేసరికి ఈ 2 బలాలని క్రాస్ చేసుకున్నాడు ఆ వ్యక్తి ఎవరు కదండి, మెహమ్మద్ అలీ. అంటే తన బలాలని గుర్తించి 2 నుంచి 3 ఏళ్ళు ఆ బలాల పైన ఫుల్ ఫోకస్ పెట్టి చివరికి సన్నీ లిస్టర్ ని ఓడగొట్టాడండి, వరల్డ్ ఛాంపియన్ అయ్యాడండి. విషయం ఏంటంటే 16 రౌండ్లలో మొదటి రౌండ్లని ఓడగొట్టాడు. ఇంకా బెటర్ న్యూస్ ఏంటంటే ఒకటే పంచ్ వరల్డ్ ఛాంపియన్ పగలగొట్టాడండి ఆ పర్సన్, మహమ్మద్ అలీ. ఒకసారి గూగుల్ కొట్టి చూడండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ ఏం చెప్పానంటే, 5 నిమిషాల టైం ఎందుకు కేటాయించారంటే, మన బలం మనకు తెలియదు.
10 ఏళ్ల క్రితం ఆ పిల్లవాడు అమాయకంగా కూర్చొని ఒక వ్యక్తి సైకిల్ తీసుకెళ్తే బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్న అదే వ్యక్తి మరొక 12 ఏళ్ల తర్వాత ఏమైందండి? తన మీద తనకు నమ్మకం పెట్టుకుని విజేతగా నిలిచాడండి. మహమ్మద్ ఒకసారి గూగుల్ చూడండి, చరిత్ర మొత్తం తెలుస్తుంది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే మన బలం మనకు తెలియదండి. మన మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కాగలుగుతాము. ఈ విషయం గుర్తుపెట్టుకుని ఎవరిని అడిగినా చెప్తారండి. సబ్జెక్ట్ కాదండి, సబ్జెక్ట్ ఎప్పుడు వస్తుంది? బ్రెయిన్ ని కంప్లీట్ గా సెట్ చేసుకోవాలండి. పుస్తకం చదివితే మ్యాటర్ రాదు. బ్రెయిన్ లో హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. ఏం కావాలి? నేను జాబ్ కొట్టాలని బలంగా హార్మోన్స్ కనుక రిలీజ్ అయ్యి బ్రెయిన్ ని పక్కడబందిగా తయారు చేస్తే అప్పుడు సబ్జెక్ట్ చదువుతుంటే సబ్జెక్ట్ మైండ్ లోకి ఎక్కుతుంది. మన బ్రెయిన్ లో హార్మోన్స్ కూడా ఏముండదు, చదివితే వస్తుంది కాదండి. నీ బ్రెయిన్ బలంగా సిద్ధంగా పవర్ఫుల్ గా ఉండాలండి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్ళగలుగుతాము, నీళ్లు తాపగలుగుతామా? ఎందుకు తాపలేము? నేను తాపుతానండి. గుర్రాన్ని అదే చెరువు చుట్టూ 100 రౌండ్లు కొట్టించండి, అది తాగుతుందా? అది మొదటి కాన్సెప్ట్ లో సిద్ధంగా లేదు. దానికి నీళ్ళు అవసరం లేదు, మూతి తాగుతుందా అండి? దాన్ని 100 సార్లు తిప్పండి, ఏమైతుంది? ఆటోమేటిక్ గా నిన్ను తోసేసి మరి తాగుతుంది. మన సిద్ధంగా ఉన్నప్పుడే, మన బ్రెయిన్ సిద్ధంగా ఉన్నప్పుడే మనకి చదవాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకుని మెంటల్ గా ఫిక్స్ అయిపోయి ఒక 6 నెలలు నాది కాదు అనుకోండి. అలా 6 నెలలు నేను త్యాగం చేస్తున్నా నా జీవితాన్ని. జీవితం మొత్తం ఏం త్యాగం చేయదు, కానీ నీ యొక్క కంఫర్ట్ జోన్ వదిలేసుకోండి. సరే, టెట్కు లేట్ వచ్చింది, నో ప్రాబ్లం. 100 మార్కులు వచ్చినా భయపడండి. అట్లీస్ట్ 100 ట్రై చేయండి. లేట్గా ఉన్నారు కాబట్టి నాకు తెలియదు, మీకు ప్రిపేర్ అవుతున్నారండి, ఉండొచ్చు. అట్లీస్ట్ 100 మార్కులు వచ్చినా డిఎస్కి ఒక 3 నెలలు టైం ఉందని మీ కంఫర్ట్ జోన్ వదిలేసుకొని ఒక 6 నెలలు ప్రపంచాన్ని మర్చిపోయి 60 ఏళ్ళ లైఫ్ మీదండి. చాలా మంది తెలియదండి, అయిపోయినాక బాధపడతామండి. కడుపుకే కష్టం విలువ తెలుస్తుంది, ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది, చేతిలో చిల్లి గవ్వలేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది, అవకాశం చేజారినప్పుడే లైఫ్ లో సమయం విలువ తెలుస్తుంది. డిఎస్సి మళ్ళీ రాదండి. ఇది కూడా అడుక్కుంటే గతంలో 10,000 పోస్టులు ఉన్నాయి, ఒక 5,000 కలపండి అంటే వద్దు, మేము మళ్ళొక డిఎస్ వేస్తామన్న మాట కోసము త్వరలో 6,000 పోస్టులు డిఎస్సి పడ్డారు. ఇంకా తర్వాత మళ్ళీ డిఎస్సి 3 ఏళ్ల దాకా ముచ్చటే లేదు. మళ్ళీ ఎప్పుడు వేస్తారు? ఎలక్షన్ల ముందర వేస్తారు. అప్పుడు మన ఏజ్ ఎంత వస్తుంది మేడం? 23 ఉన్నోళ్ళు 26 అడుగు పెడతారు, 26 ఉన్నోళ్ళు 29 అడుగు పెడతారు, 29 32 ముదిరిపోయితే పెళ్ళి అయితే 2 పిల్లలు ఉంటారు. ఏం చదువుతారు? సో నేను ఏమంటారండి, ఒక అవకాశం. నేను ఏమంటున్నాను, ఇంతమంది ఆన్లైన్ ఉన్నారు, మీరు మాత్రమే వచ్చారండి. మీకు హ్యాండ్సప్ చెప్తున్నా. అంటే ఆన్లైన్లో పెట్టుకుంటా ప్రత్యక్షంగా వినాలని వచ్చారంటే మీలో ఏదో ఉందండి, అది కంటిన్యూ చేయండి. సో 6 నెలలు కొంచెం ప్రపంచానికి దూరంగా ఉండండి అయ్యా. మీరు కంపల్సరీ జాబ్ కొడతారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ టాస్క్. బ్రెయిన్ ఎంత వాచ్ చేయాలంటే అంత వాచ్ చేయండి. ఇవన్నీ కావాలంటే నా ఛానల్ చూడండి. మీరు నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటాయి. నీ బ్రెయిన్ వాష్ అవుట్ అయిపోతుంది, నువ్వు చదువుతావు. 30 లేపుతాను నా కాన్సెప్ట్. నేను లక్ష్యం పెట్టుకొని పని చేస్తాను. నా ద్వారా పిల్లలు జాబ్ కొట్టాలని ఒక భయంకరమైన కాన్సెప్ట్ పెట్టుకొని ప్లాన్ చేస్తున్నా. ఒకసారి మీరు ఫాలో అవుతున్నాను నా ఛానల్ కంపల్సరీ. రెండవ మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 5 మినిట్స్. రెండవది అతి ముఖ్యమైనటువంటి రోగం. మీరు జాబ్ కొట్టాలంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు ట్రయల్స్ చెప్తున్నాయి, చాలా ఉన్నాయి. అందులో చూడండి, అన్ని చెప్పాలంటే టైం లేదు. సబ్జెక్ట్ దాంట్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పాను. దేన్ని సెట్ చేసుకోండి? బ్రెయిన్ ని భయంకరంగా సెట్ చేసుకోండి. అది అయిపోవాలి. అంతేగా అల్లారం మోగినప్పుడు ఉదయం 5 గంటలకు అల్లారం మోగిన సౌండ్ వింటే చాలు ఏం గుర్తు రావాలి? లక్ష్యం గుర్తు రావాలి. అప్పుడు అనిపిస్తుంది పడుకుంటే ఇంకొసేపు పడుకుందాం అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. పొద్దుగా లేచిన మస్తు బాగా అనిపిస్తుంది, కానీ తప్పదు. మనకున్న లక్ష్యం గుర్తొచ్చినప్పుడు అల్లారం సౌండ్ మోగకుందే లేస్తామండి. అది 6 నెలలపై జీవితాంతం గౌరవం చెప్పండి. జాబ్ వచ్చినాక ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఓ 2 పీరియడ్లు చెప్తావు, ఓ 4 పీరియడ్లు చెప్తావు. ఎండాకాలం సెలవులు, వానకాలపు సెలవులు, దసరా సెలవులు, దీపావళి, మకర సంక్రాంతి కాలాలకి ఎన్ని సెలవులు ఉంటాయండి? జాబ్ వచ్చేంత వరకే కష్టం లేదు, తర్వాత ఏంటండి? గవర్నమెంట్ టీచర్కి తక్కువ ప్రెషర్ ఉంటుంది. అంటే టీచర్ పనిచేయలేదు కదా, పనిచేస్తారు. మిగతా డిపార్ట్మెంట్స్ తో పోలిస్తే టీచింగ్ డిపార్ట్మెంట్ చాలా ఫ్యాషన్, చాలా బాగుంటుందండి జాబ్. అమ్మాయిలకైతే సూపర్ అండి. లేడీస్కి అయితే మంచి వంట చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు. పొద్దుగాల 9 గంటలకు పడి ఉంటుందండి.
8 గంటల వరకు వంట చేసుకొని బయటికి వెళ్ళి బడికి పోయి 4 గంటలకు ఇంటికి వస్తే ఏముంటదండి, ఆదివారం శనివారం హాఫ్ డేలు మంచి ఇంత ఫెసిలిటీస్ ఉన్న జాబ్ కోసం మైండ్ లోపల పెట్టుకో, ఐ డోంట్ వాంట్, నేను 6 నెలలు లెక్క చేయదని బలంగా పెట్టుకో. ఇంట్లో తమ్ముడున్న అక్కడున్న ఎవరినైనా వదిలేసి, మన దగ్గర సుధా మేడం 42 సంవత్సరాల వయసులో ఉన్న సుధా మేడం గారు ఫ్యామిలీని వదిలేసి ఉదయం వనపర్తి నుంచి ఇక్కడికి అప్ అండ్ డౌన్ చేసి గురుకులాలో టాప్ 1 ర్యాంక్ పుట్టిందండి. కొంతమంది అంటారు నాకు సమస్యలు ఉన్నాయి సార్. ఎన్ని సమస్యలైనా 6 నెలలు సమస్యలు కాదండి. 6 నెలలు సమస్యలైనా దూరంగా ఉంటాయి. అందరికి సమస్యలు ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి సమస్యలు, మీకు కూడా ఉన్నాయి సమస్యలు, లేవు కదా. దాన్ని కంఫర్ట్ జోన్ నుంచి తీసేసి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏం తీసుకోమంటారు సార్ చెప్పండి? ఆన్లైన్ బెటర్ ఆఫ్లైన్ బెటర్ కోచింగ్ మీరు చెప్పండి. ఆఫ్లైనా ఆన్లైనా? ఏది లేదు ఆన్లైనా ఆఫ్లైనా మేడం? సో జాబ్ రావాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి అంటే ఆఫ్లైన్ అండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బాధ అనిపించిందంటే, 1వ తరగతి ఆఫ్లైన్ లో చదువుతాడు, 2వ తరగతి ఆఫ్లైన్ లో చదువుతాడు, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గురువు దగ్గర చదువుకున్న విద్యార్థి, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు పొద్దు నుంచి సాయంకాలం కాలేజీకి వెళ్ళి చదువుకున్న విద్యార్థి, డిగ్రీ 3 ఏళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి చదువుకొని బిఎడ్ 2 ఏళ్ళు చదువుకుని మరి డిఎస్కే ప్రోగ్రామ్ అయినా లైఫ్ డిసైడ్ చేసే డిఎస్సి కదా ఇంపార్టెంట్. ఒక్క 4 నెలలు ప్రపంచాన్ని వదిలేలేవా? ఆలోచించండి. హిమాలయ పర్వతాలు చూడాలంటే హిమాలయ పర్వతాలకు వెళ్తేనే ఆనందం అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని హిమాలయ పర్వతం చూసి వస్తుందా అంటే ఆనందం? తెలియని భ్రమలో ఉంటున్నాం, ఒక ట్రాప్ లో పడిపోతా ఉన్నాయి. జాబ్ రావాలంటే నీ చుట్టూ 10 మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఉండాలి. ఇంట్లో లోన్లీగా ప్రిపేర్ అయితే జాబ్ రాదు అనను, చాలా తక్కువ. నేను కంప్లీట్ గా రాదు అనట్లేదండి, వేలలో ఒక్కరు ఉండొచ్చు. వాడు ఇంకా బలంగా బ్రెయిన్ వాచ్ చేసుకుని ఒకసారి ఆఫ్లైన్ తీసుకున్నవాడు ఉండొచ్చు. కంప్లీట్ గా రాను, ఆన్లైన్ లో వాళ్ళకి రాదని కాదు. నేను ఏమంటున్నా అంటే, నేను విషయాన్ని వాస్తవాన్ని మాట్లాడుతున్నా. ఇక్కడ నాకు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, నాకు కూడా పైసలు వస్తాయి, ఒకసారి చెప్తే అయిపోతుంది. నేను వాస్తవం చెప్తున్నా, ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. కాబట్టి మీకు జాబ్ రావాలంటే బెస్ట్ ఆప్షన్ ఆఫ్లైన్. 25 సంవత్సరాల పాటు ఆఫ్లైన్ లో గురువు దగ్గర నేర్చుకొని ఒక్క 4 నెలలు గురువు దగ్గర నేర్చుకుంటే అవుతుందా? 20,000 30,000 ఖర్చు అయితే, కానీ పుస్తకాలకి ఆఫ్లైన్ లో ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి. ఒక ఫీజు ఒకటే ఎక్స్ట్రా కదా, ఫీజు ఒకటే కదండి. 20,000 ఎక్స్ట్రా పెడితే నీ జీతం రాదా? రేపు ఫస్ట్ మంత్ 40,000 జీతం రాదా అండి? ఒక్క నెల కూడా సరిపోదండి. సో కొన్నిటిని మనం చూడాలండి సిచ్యువేషన్. కొంతమంది 2,000కే వస్తుంటుంది యాప్, ఇంట్లో కూర్చొని చదువుతారు. లేదండి, ఇంట్లో కూర్చున్నప్పుడు గంట సేపు చూస్తామండి, బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి, నాకు కూడా ఉంటుంది. అదే 10 మంది చదువుతుంటే లోపల వచ్చే ఎనర్జీ వేరు ఉంటుంది. చదవాలరా. ఆ ఎన్విరాన్మెంట్ కావాలంటే కంపల్సరీ ఆఫ్లైన్. ఇక్కడ జాయిన్ అవుతారా? నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా జాయిన్ అవ్వండి మేడం, నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలని చెప్పట్లేదు. నీకు తెలుసు, తెలివైన వాడి, నీకు నాలెడ్జ్ ఉందండి. ఒక మార్కెట్ లో ఒక షర్ట్ కొనేటప్పుడు, ఒక డ్రెస్ కొనేటప్పుడు 5 షాపులు తిరుగుతాం మేడం మనము. కూరగాయల మార్కెట్ వంకాయలు చూసినప్పుడు ఇది పుచ్చిపోయేదని ఎంత బాగా అర్థం తెలుసా? అంత తెలివినోడివి డిఎస్సికి ఏ కోచింగ్ బాగుంటుందో నీకు తెలియదా? అంత పిచ్చోళ్ళేం కదా, అది నువ్వు డిసైడ్ చేస్తుంది. బట్ ఆఫ్లైన్కి రావడానికి ట్రై చేయి. 4 నెలలు వదిలేయండి, 4 నెలలు డిఎస్సి 6 నెలలు వదిలేయండి, అంతా వదిలేయండి. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఢిల్లీలో ఇప్పుడు కూడా 3 ఏళ్ల నుంచి అమ్మ నాన్న తల్లిదండ్రులందరూ వదిలేసి ఒక అద్భుతంగా ప్రిపేర్ అవుతున్నారండి. వాళ్ళు 3 ఏళ్ల వరకు రారండి, ఎప్పుడో వస్తారు, దసరాకు వస్తారు, జాబ్ కొట్టే వస్తారండి వాళ్ళు. అలాంటి ఫీల్ ఉండాలంటే ఆఫ్లైన్ 100% బెటర్. ఒక్కసారి ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ రివిజన్ కోసం సెట్ అవుతుంది. ఇది కూడా ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. మీరు జాబ్ రావాలంటే 6 నెలల పాటు ఈ ఫోన్కి దూరంగా ఉండండి. ఇది ఒక దిక్కుమాల భోగం. నాకు కూడా 5 నిమిషాలు చూద్దాం అనుకుంటాం ఇన్స్టాగ్రామ్ రిలాక్స్ కోసం, 5 నిమిషాలు పోతుంది, 50 నిమిషాలు పోతుంది, చివరికి 6 రోజులు మొత్తం 5 గంటలు చూస్తామండి. ఎంత దారుణంగా ఉంటుంటే, మనకు తెలియకుండానే గూగుల్ కంపెనీ వీళ్ళకి ఫ్రీగా జాబ్ చేసి పెట్టుకుని తెలుసా? ఆ కంపెనీ వాళ్ళు వాడి బ్రెయిన్ వాడుకుంటూ నీ బ్రెయిన్ పాడు చేసుకుంటూ నీ దగ్గర డబ్బులు తీసుకుంటాను తెలుసా? నువ్వు చూసే దీనిల వల్ల డబ్బులు ఎవరికి వస్తాయి తెలుసా? ఆడికే వస్తాయండి. నీకేం వస్తున్నాయి చెప్పు? పొద్దు నుంచి ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళకి పోయినా కటక పెళ్లి అవుతుంది, నా ఫోన్ పెట్టుకుని చూస్తాడు ప్రపంచమైన. రెస్టారెంట్లకు పోయినా కూడా ఈ మధ్య కాలం రెస్టారెంట్ పోతే ఈ ఒక భర్త భార్య, ఇక్కడ ఫోన్ అక్కడ ఫోన్, పిల్లలు ఆగవాలి. ఇది ఒక దిక్కుమాల వ్యసనం.
సందర్భం వచ్చిందో చెప్తున్నా. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు. నేను మోటివేషన్ క్లాస్ కూడా చెప్తాను బయట కాలేజీలో. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, మందు కన్నా, సిగరెట్ కన్నా, డ్రగ్స్ కన్నా డేంజర్ సోషల్ మీడియా. చూడండి, మోటివేషన్ కంటెంట్ వినండి, దట్స్ ఎనఫ్. అనదర్ కంటెంట్ 95% చెత్త కంటెంట్ వినకండి. ఎందుకు సార్ అంటే, ఎందుకంటే మీరు 6 నెలలు యజ్ఞంలో ఉంటారండి. యజ్ఞం మీన్స్ ఒక లక్ష్యంతో ఉంటారు. ఈ దాంట్లో కామెడీ సీన్ వస్తుంది, హర్రర్ సీన్ వస్తుంది, యాక్సిడెంట్ వస్తుంది. ఇవన్నీ బ్రెయిన్ లో ఏమైతే ఫిక్స్ అయిపోయి వాటి ఆలోచనలో నిమగ్నం అయిపోయి నీ ఐక్యూ లెవెల్, నీ కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిపోతుంది. మనకి రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీసెర్చ్ చేస్తే మన కాన్సన్ట్రేషన్ లెవెల్ 12 సెకండ్ల నుంచి 9 సెకండ్లు తగ్గిపోయిందని చెప్తున్నారు. 5 ఏళ్ల క్రితం మీ మెంటాలిటీలో ఇప్పుడున్న మెంటల్ చాలా చేయడానికి చూడండి ఒకసారి. మీకు అప్పుడు కోపం లేకుండా ఇప్పుడు కోపం చిరాకు ఎక్కువైపోయింది. భారతదేశం ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందిలో 500 కోట్ల మంది రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సోషల్ మీడియా చూసి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. వ్యసనం అంట, మనకు తెలియదు, చాలా డేంజర్ అండి. దయచేసి మీకు జాబ్ రావాలంటే దేనికి దూరంగా ఉండండి, ఫోన్ కి మాత్రం దూరంగా ఉండండి. చూడండి, మాట్లాడండి, సోషల్ కంటెంట్ ఏమంటే చూడండి, క్లాసెస్ వినండి, కానీ మిగతా వాటిని మాత్రం కంప్లీట్ వదిలేండి. ట్రాప్ చేస్తున్నారు భయ్యా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు చూస్తే పైసలు ఎవరికి వస్తాయి భయ్యా? నీకేమి రావు, ఆడికే వస్తాయి. ఇతరుల ఆట చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇతరుల సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇతరుల రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతావు. నీ ఆట ప్రపంచానికి చూపిస్తే నువ్వు హై క్లాస్ అవుతావు. నిన్ను చూసుకోవాలి భయ్యా. పక్కవాడి సంతకాల కోసం పక్కవాడి మీద చూస్తావు. అప్పుడే పుష్ప సినిమా వచ్చినప్పుడు ఎవరు హీరో అల్లు అర్జున్ చూస్తూ ఆమె చచ్చిపోయింది. ఎందుకు అంత అవసరమా? పిచ్చోళ్ళు. ఆడి హీరో కాదు, యాక్టర్ మాత్రమే. నీకు జ్వరం వస్తే నేను కాపాడే మీ అమ్మ నాన్న. అల్లు అర్జున్ రాడండి. మన ఇండియాలో ఉన్నటువంటి దిక్కుమాల రోగం ఇది. దీనివల్ల తెలియకుండానే ట్రాప్ పడిపోతుంది. మీరు అట్లాంటి ట్రాప్ పడకండి. మీరు ఓర్పుతో, సహనంతో, లక్ష్యాన్ని బలంగా పెట్టుకొని సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ, అమ్మ నాన్నకు అప్పుడప్పుడు దగ్గరగా ఉంటూ, అప్పుడప్పుడు దూరం పోతూ, పిల్లలు ఉంటే అప్పుడప్పుడు చూస్తూ పిల్లలు వదిలిపెట్టారు, బాధ అనిపిస్తుంది. పెళ్ళైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అయినప్పటికీ ఆ బంధాలని కొంచెం దూరం చేసుకుంటూ 6 నెలలు ఆనందంగా శ్వాస ధ్యాసలో ఉంటే ఇక సబ్జెక్ట్ ఏం చెప్పినా అర్థమవుతుందండి. అప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుంది. కాబట్టి అదే ప్లాన్ లో ఉండండి. నేను చెప్పిన ప్రికాషన్స్ అన్ని ఫాలో అవ్వండి. ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఫాలో అవ్వండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. టైం లేదు, నాకు వేరే క్లాసెస్ ఉన్నాయి. మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఈ చెప్పిన సిస్టమ్ అయితే ఫాలో అవ్వండి. కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఈ టైం వల్ల మీరు ఎక్కడ ఉంటారండి, మళ్ళీ రాని జాబ్. 2 లక్షల మందిలో 6,000 పోస్టులు ఉన్నాయి. 6,000లో ఇక్కడ ఉన్న 60 మంది ఉండాలండి. నాకు 6,000 మందిలో నీలో నాకు తెలిసి నా సైకాలజీ ప్రకారం అరగంట క్రితం ఉన్న నీ మైండ్ సెట్ మారిపోయింది. నా గెస్ ప్రకారం అయితే అరగంటలో నువ్వు కూర్చున్నప్పుడు ఉండే బ్రెయిన్ లో ఉన్నటువంటి సిస్టమ్ కి ఇప్పుడున్న సిస్టమ్ కి ఎంత తేడా వచ్చిందో మీకు అర్థమైంది. మీకు ఏమర్థమైంది? కొట్టాలరా అనేటువంటి లోపల భయంకరంగా వస్తుందా లేదా? వస్తుంది. దాన్ని కంటిన్యూ చేయండి. అందుకనే నేను యూట్యూబ్ లో నెంబర్ 1 మోటివేషన్ క్లాసెస్ ఇస్తాను. బాడీకి ఎనర్జీ ఫుడ్, బ్రెయిన్ కి ఎనర్జీ మోటివేషన్. దిస్ ఇస్ మై డైలాగ్. అందుకని యూట్యూబ్ లో ఎవ్రీ వీక్ ఒక మోటివేషన్ వీడియో కూడా చేస్తున్నాను. దాన్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అయ్యి సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటారని మీరు కూడా ఆ లిస్ట్ లో ఉండండి. 20,000 మంది ఫాలో అవుతుందని మీరు కూడా ఫాలో అవ్వండి మేడం. నా కాన్సెప్ట్ ఒకటే భయ, ఈసారి డిఎస్ లో నా పదాలు, నా వాక్యాలు, నా సెంటెన్స్ విన్న వాళ్ళందరూ జాబ్ కొట్టాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. డబ్బులు అనేది సెకండరీ అండి. నా స్టూడెంట్ జాబ్ కొట్టాలని ఒక ధీమాతో పనిచేస్తున్నాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను వచ్చాను. మీరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. కంపల్సరీ మనం హై క్లాస్ కావాలంటే ఇప్పుడు ఇక్కడే ఉండకూడదు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.